త్రివిధ దళాల మీడియా సమావేశం తర్వాత సోషల్ మీడియాలో కిరాణా హెల్స్ గురించి చర్చ మొదలైంది. అసలు పాక్స్లోని కిరాణా హెల్స్ ప్రాముఖ్యత ఏంటి? భారత ఆర్మీ ఎందుకు ఆ సమాచారాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదు? అది భద్రతాపరమైన విషయమని ఆర్మీ చీఫ్ ఎందుకు చెప్పాడు? లాంటివి ప్రస్తుతం అందరినీ ఆలోచించేలా చేస్తున్న ప్రశ్నలు. అసలు కిరాణా హెల్స్ అంటే ఏంటి? పాక్కు ఎందుకు అవి అంత ముఖ్యం? లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత త్రివిధ దళాలకు సంబంధించిన వివరాలతో పాటు పాక్ దాడుల గురించి రక్షణ శాఖ, విదేశాంగ శాఖలు మీడియా సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో అధికారులను ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్న తీవ్ర చర్చకు దారితీసింది. పాకిస్తాన్లోని అణు ప్రాంతంగా చెప్పుకునే కిరాణా హిల్స్ పై భారత్ దాడి చేసిందా అని అడిగిన ప్రశ్నకు ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి సమాధానం ఇచ్చారు. కిరాణా హిల్స్ వద్ద పాక్ తన అణ్వాయుధాలను నిల్వ చేస్తోందని చెప్పినందుకు థాంక్స్ అంటూ చెప్పారు. అయితే అక్కడ ఏమున్నాయో తమకు తెలియదని, తాము మాత్రం ఇప్పటి వరకు ఆ కిరాణా హిల్స్ టార్గెట్ గా దాడులు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ మీడియా సమావేశంలో కిరాణా హిల్స్ పేరు ప్రస్తావనకు రావడంతో అందరి దృష్టి దానిపై పడింది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని సరోద్గా జిల్లాల్లో ఉన్న కిరాణా హిల్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఈ కిరాణా హిల్స్ పాకిస్తాన్ రక్షణ రంగానికి అత్యంత కీలకమైనవిగా చెబుతారు. ఈ కిరాణా హిల్స్ లోనే పాకిస్తాన్ తన అణు స్థావరాన్ని నిర్వహిస్తోందనే ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఈ ప్రాంతం సరోద్గా ఎయిర్ బేస్ కు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో, పాకిస్తాన్ ముఖ్యమైన కుషాబ్ అణు కేంద్రానికి 70 కిలోమీటర్ల దూరంలోనూ ఉంటుంది. అయితే స్థానికంగా ఉన్న ఒక చిన్న గ్రామం పేరు మీదుగా ఆ కొండలకు కిరాణా హిల్స్ అనే పేరు వచ్చింది. పాక్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కోసం పాకిస్తాన్ రక్షణ శాఖ 1970లోనే కిరాణా హిల్స్ ను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ కిరాణా హిల్స్ లోని 4091 స్క్వాడ్రోన్ తో పాటు ఈ కిరాణా హిల్స్ లోనే 4091 స్క్వాడ్రాన్ తో పాటు ఒక రాడర్ స్టేషన్ ను కూడా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 1978-79లో పాకిస్తాన్ ఆర్మీ కోర్ ఆఫ్ ఇంజనీర్స్ ఈ ప్రాంతాన్ని టెస్ట్ సైట్ గా ఎంచుకుంది. అప్పటి నుంచి ఈ కిరాణా హిల్స్ లో అణు పరిశోధనలు, పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం అనేక భూమిలో సొరంగాలు తవ్వారని, దాదాపు 46 చిన్నపాటి సొరంగాలు ఉన్నాయని సమాచారం. అంతేకాకుండా భారీ పేలుళ్లను కూడా తట్టుకునేలా పాకిస్తాన్ స్పెషల్ డెవలప్మెంట్ వర్క్స్ ప్రత్యేకమైన సొరంగాలను నిర్మించినట్లు తెలుస్తోంది.